అడుగుతున్నాం నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా వాక్య పక్షాన నిలబడబోతున్న నీ దాసుని ఏడంతల ఆత్మతో అభిషేకించమని అడుగుతున్నాం నాయన. మాకు మాకందరికీ తండ్రి కావలసిన మీ ఆహారాన్ని మీరే కురిపించమని అడుగుతున్నాం నాయన. అవును నా తండ్రి ప్రభా కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. అవును నా తండ్రి చేరవచ్చిన ప్రతి బిడ్డతో మీరుండి నడిపించమని అడుగుతున్నాం. ఈ గూగుల్ మీట్లో ఎవరైతే ఉంటున్నారో వారి కుటుంబాలన్నిటినీ నా తండ్రి నీ చేతులు ఎత్తి పట్టుకోమని కూడా అడుగుచూ ఉంటున్నాం. యేసయ్య సహాయం దయచేసి నడిపించి నా తండ్రి నీ ఆత్మచేత బిడ్డను అభిషేకించి నా తండ్రి మంచి వర్తమానం మాకు అందించుటకు కావలసిన శక్తిని బలాన్ని నీ తండ్రి కుమ్మరించమని నజరేయుడైన యేసు నామమున అడిగి పొందుకుని నామ తండ్రి ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క సమయంలో మన మధ్యలో రెవరెండ్ ఎంఏ దేవిప్రియమయ్య గారు ఉన్నారు. వాక్య పరిచర్య నిమిత్తము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఆడియో ఆన్ చేసుకుందాం. థ్యాంక్ యూ రవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన మనకు స్తోత్రాలు. మా బ్రతుకుల్లో మా జీవితాల్లో మరొక గురువారం సజీవుల కళ్ళు ఉంచి కాల్ ఆఫ్ కల్వరీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న గూగుల్ మీట్లో మమ్మల్ని చేర్చి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరి కొన్ని మాటలు ఈ సమయంలో మేము ధ్యానం చేయబోతుండగా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. అదే మా బాధల్లో మాకు నెమ్మది కలుగజేస్తుంది. మనుషులు మాట్లాడితే మాకు దుఃఖము, కన్నీరు, వేదన, బాధ కలుగుతుంది. మీరు మాట్లాడితే మాకు ఆదరణ, ఓదార్పు, ధైర్యము, నిరీక్షణ కలుగుతుంది. ఒక్క మాట, ఆదరించు మాట గూగుల్ మీట్లో పాల్గొన్నటువంటి బిడ్డలకు మీరు అనుగ్రహించమని, ఎవరెవరు ఏ ఆత్మీయ ఆహారం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరు ఏ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ అవసర నిమిత్తమై, ఏ అక్ర నిమిత్తమై నీ అమూల్యమైన వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో, సందేశం కొరకు ఎదురు చూస్తున్నారో, వారికి సూటిగా నీ బిడ్డలకు మీరే మీ ఆత్మీయ ఆహారాన్ని విరిచి వడ్డించి బిడ్డలను హృదయాలను మేలుతో నింపమని వేడుకుంటున్నాను. నన్ను సిల్వ చాటున మరుగున పరచండి. నన్ను సంపూర్ణంగా కాలిచ్చి నాలో నుండి మీరే బిడ్డలతో మాట్లాడమని, నీ ఆత్మ కార్యాలు, రక్షణ కార్యాలు జరిగించమని, రక్షింపబడిన బిడ్డలకు నిరీక్షణ దయచేయమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, కాల్ ఆఫ్ కల్వరీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ విధంగా గూగుల్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నా. ప్రతి సోమవారము, ప్రతి గురువారము ఈ విధంగా గూగుల్ మీట్లో కాల్ ఆఫ్ కల్వరీ మినిస్ట్రీస్ లో వినిపిస్తున్నటువంటి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆత్మీయ మేలులు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన దీవెనలు పొందుతున్నారని విశ్వసిస్తున్నా. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. నాకు అవకాశం ఇచ్చినటువంటి మొట్టమొదట దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత కాల్ ఆఫ్ కల్వరీ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మా అన్నగారు అయినటువంటి ఎంఎస్టి వేదన్ బాబు అన్నగారికి నా ప్రత్యేక వందనాలు. అదే రీతిగా పోస్ట్ అయినటువంటి రవి గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. భయంకరమైన దినాలు దాటుకొని ఈ రోజున మనము సజీవ లెక్కల్లో ఉన్నామని అంటే కేవలం దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప. మన కళ్ళ ముందు అనేకులు
ఒక భయంకరమైనటువంటి స్థితిని దాటలేక కరోనా వైరస్ లో కొట్టుకొని పోవడం మనం కళ్ళారా చూచాం. కొన్ని లక్షల మంది మన కళ్ళ ముందే పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోయినప్పుడు అసలు మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో అనేది కూడా మనకు అర్థం కాని స్థితిలో మనం ఉంటున్నాం. అది ఏమైతేనేమి ఈ రోజున శేషముగా మనల్ని మిగిల్చినటువంటి దేవాది దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఈ రోజున మనము శేషముగా మనం మిగిలి ఉంటున్నాం. పోయిన వారు పోయినారు. కరోనా వైరస్ వలన, వ్యాధుల వలన, రోగాల వలన, యాక్సిడెంట్ వలన పోవాల్సిన వారు పోయినారు. ఇక మిగిలింది మనం. శేషముగా మనము మిగిలి ఉన్నాం. మనం మిగిలి ఉన్నామంటే ఏదో మన గొప్పతనం కాదు, మన జ్ఞానం కాదు, మన ధనం కాదు, మన డబ్బు కాదు, మన పలుకుబడి ప్రతిష్టలు అంత మాత్రం కాదు. కానీ ఈ రోజున నువ్వు నేను బతికున్నాము లేదా జీవించున్నాము, సజీవ లెక్కలో ఉన్నామంటే నీ పట్ల, నా పట్ల, లేదా నీ కుటుంబం పట్ల, నా పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక, దేవుడు ఒక గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడన్న మాట నేను మీకు తెలియజేస్తున్నా. ఏదో ఆశమాషిగా ఈరోజు నువ్వు జీవించుండలేదు. శేషముగా పోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈరోజు నువ్వు జీవించున్నావంటే, నేను జీవించున్నానంటే నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. అది ప్రభు నెరవేర్చుకోవడానికే ఈ రోజున మనల్ని సజీవ లెక్కల్లో ఉంచాడు అన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. వాక్య సంతోషంలోకి మనం వెళ్దాం. ఈ రోజున మన యొక్క అంశము ఇరుకులో విశాలత. ఇరుకులో విశాలత. బైబిల్ పాఠం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్నటువంటి ఆ యొక్క సందేశాన్ని మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని సందేశాన్ని, దేవుని యొక్క వాక్యము చదవగా విందాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలం ఇరుకుగా నున్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకొందామని మనవి చేయగా అతడు వెలుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి దాసులమైన మాతో రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలం నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలిని వాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలం చూపింపగా అతడు కొమ్ము యొక్కటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. దేవుని స్తోత్రం కలుగును గాక. థాంక్ యూ సిస్టర్. క్రీస్తునందు ప్రియమైన వర్లరా, చదవబడినటువంటి మాటల్లోని దైవ లేఖనంలోని కొన్ని ఆత్మీయ అర్థాలు లేదా ఆత్మీయ భావము తెలుసుకున్న బద్దులమైంటున్నాం. ఇందులో ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి శిష్యులు వచ్చిన మాట స్పష్టంగా రాయబడి ఉన్నది. అంటే ఎలీషా ప్రవక్తకు, దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్తకు శిష్యులు ఉన్న మాట బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఎంతమంది అనేది అక్కడ లేదు, కానీ శిష్యులు అనేకముగా ఉన్న విషయము స్పష్టంగా ఉన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దైవజనుడైనటువంటి లేదా ప్రవక్త అయినటువంటి ఎలీషా యొద్దకు శిష్యులు వచ్చి ఒక విన్నపాన్ని చేస్తూ ఉన్నారు. ఏంటంటే, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల ఒక మ్రాను అచ్చటుంచి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గర శిష్యులు అనేకులుగా ఉన్నారు. అనేకులు జనాలు ఉన్నప్పుడు అక్కడ వారికి స్థలము
ఇరుకుగా ఉన్న విషయము స్పష్టంగా బైబిల్లో సెలవిచ్చిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. శిష్యులైతే అనేకులు ఉన్నారు, కానీ స్థలం అయితే ఇరుకుగా ఉంది. అలాంటి సమయంలో శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి ఒక విన్నపాన్ని విన్నవిస్తూ ఉన్నారు. ఏంటంటే, నువ్వు సెలవైతే మేము యోర్దాను నదికి వెళ్తాము, అక్కడ తలా యొక్క మ్రాను నరికి లేకపోతే కొట్టుకొని అచ్చటి నుంచి ఇక్కడికి తెచ్చుకొని మరొక చోట మేము నివాసము కట్టుకుంటామని మనవి చేసినప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త వెళ్ళుడని వారికి సెలవిచ్చిన విషయము బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. మరి అనేకమైన శిష్యులు ఉన్నట్లుగా ఉంది, ఎంతమందో తెలియదు. కానీ ఆ శిష్యులలో ఒక్క శిష్యుడు ఆ దైవజనుడైనటువంటి ఆ ఎలీషాతో అంటున్న మాట ఏంటంటే, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నువ్వు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా ఎలీషా ప్రవక్త యోర్దాను నదికి వెళ్ళిన విషయము స్పష్టంగా ఉన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతట వారు యోర్దానుకు వచ్చి రాణులు నరుకుచూ ఉన్నారు. రాణులు నరుకుచూ ఉన్నప్పుడు ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టాను. మనందరికీ తెలిసిందే, వారు నరుకుచుండగా ఒక వ్యక్తి దూలము నరుకుతున్న సమయంలో అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకోకుండా ఆ దూలము ఆ యొక్క గొడ్డలి కర్ర నుండి విడిపోయి ఆ గొడ్డలి నదిలో లేకపోతే నీళ్ళలో పడిపోయిన విషయము స్పష్టంగా రాయబడిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది అతను అంటున్నాడు, అది ఎరువు తెచ్చినది లేకపోతే అప్పు తెచ్చినది అని ఆ ఎలీషా దగ్గర విన్నవించిన విషయము స్పష్టంగా రాయబడింది. అప్పుడు ఆ దైవజనుడు అంటా ఉన్నాడు, అది ఎక్కడ పడినని అడిగను. వాడు అతనికి ఆ స్థలము చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము పలుమార్లు మనం వినే ఉంటాం. కానీ ఈ రోజున దేవుడు ఒక ప్రత్యేకమైన కోణంలో దేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నాడు. మొదటి 2 వచనాలు ఈ రోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. దేవుని చిత్తమైతే ముందు వారాలలో మిగతాది మనం ధ్యానం చేద్దాం. ఈ రోజు మన యొక్క అంశం ఏంటంటే ఇరుకులో విశాలత. ఇరుకులో విశాలత. మొదటి 2 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలను మనం తెలుసుకొని మన యొక్క జీవితాలకు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి లేదా మన కుటుంబానికి లేకపోతే మన వ్యక్తిగత జీవితానికి అది అనుభవించుకొని మనము బద్దులమై ఉన్నామన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇక్కడ ఎలీషా ప్రవక్త దగ్గరికి లేకపోతే దైవజనుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతున్న మాట ఏంటంటే, మాకు స్థలము ఇరుకుగా ఉన్నది, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, మేము నీ సెలవైతే యోర్దాను నదికి వెళ్తాము, అక్కడ కొన్ని తలా ఒక మ్రాను అచ్చటి నుంచి తెచ్చుకొని మరొక చోట నివాసము కట్టుకుందామని మనవి చేస్తా ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, శిష్యులు ఎంతమందో తెలియదు కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నాకు తెలిసి చాలా మంది శిష్యులు ఉండవచ్చు. శిష్యులేమో చాలా మంది ఉన్నారు, కానీ స్థలమేమో కొద్దిగా ఉంది లేకపోతే ఇరుకుగా ఉంది. వారు అది గమనించి మాకు ఒక విశాలమైన స్థలము మాకు అవసరమైందని కోరుతా ఉన్నారు ఎలీషా ప్రవక్త దగ్గర. హల్లెలూయా. మాకైతే ఉండడానికి లేకపోతే నివాసం ఉండడానికి మాకు స్థలము సరిపోవడం లేదు, మేము ఇరుకులో ఉన్నాము, మాకు ఒక విశాలమైన స్థలము అవసరమైంది అని కోరుతూ మాకు నీవు సెలవిస్తే మేము యోర్దాను నదికి వెళ్తాము, అక్కడ తలా ఒక మ్రానును అక్కడి నుంచి తీసుకొని వస్తాము అంటా ఉన్నారు. ఒకవేళ నా ఉద్దేశము ఒక 2-3 శిష్యులైతే అవి విశాల స్థలం కట్టుకోవడానికి సరిపోదు. ఒకవేళ 10 మంది అయినా 10 మానులే వస్తాయి. మాను అనగా నేను దూలము అంటా ఉన్నాను. ఒకవేళ 10 దూలం వచ్చినా ఆ 10 దూలాలతో ఎంతని విశాల స్థలం వస్తుంది అంతమందికి? అంటున్న మాట ఏంటంటే, శిష్యులు అనేకముగానే ఉంటారు. అందుకొరకు అక్కడ అంటున్న మాట ఏంటంటే, తలా ఒక మ్రాను అతడి నుంచి తెచ్చుకొని మరొక చోట నివాసము కట్టుకొందుము అంటా ఉన్నారు. అంటే
అనేకముగానే ఉంటారు. వారు సెలవు అడిగితేనే వెంటనే ప్రవక్తను ఎలీషా సెలవిచ్చిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవునిలో ఈ రోజున మన యొక్క అంశము ఇరుకు. మనందరికీ తెలుసు, దావీదు భక్తుడు కూడా ఎన్నో ఇరుకులలో ఉంటున్న సందర్భంలో సెలవిచ్చినటువంటి మాట. కీర్తన 4వ కీర్తన 1వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 4వ కీర్తన 4:1 వచనంలో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం మేము, ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అంటూ ఉన్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే అంటా ఉన్నాడు. నిజమేనండి, దావీదు ఎన్నో ఇరుకులో ఉన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇరుకంటే ఏదో స్థలమే అని కాదు, కానీ ఇరుకనగా నువ్వు పొందుతున్నటువంటి ఇబ్బందులు, నువ్వు పొందుతున్నటువంటి కష్టాలు, నువ్వు పొందుతున్నటువంటి వ్యాధులు, నువ్వు పొందుతున్నటువంటి అనారోగ్యము, నువ్వు పొందుతున్నటువంటి ఆర్థికపరమైన స్థితి, నువ్వు అనుభవిస్తున్నటువంటి అసమాధానము, నువ్వు అనుభవిస్తున్నటువంటి నెమ్మది, నువ్వు అనుభవిస్తున్నటువంటి అసంతోషము, ఇవన్నీ ఒక ఇరుకుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. దావీదు జీవితంలో కూడా స్థలాన్ని నేను మీకు ఇరుకు స్థలాన్ని నేను మీకు చెప్పడం లేదు, కానీ దావీదు భక్తుడు కూడా కీర్తన 18వ కీర్తన 17, 18, 19లో కూడా ఒక మాట అంటా ఉన్నాడు. ఇరుకు అనగా మనం అర్థం చేసుకున్నాం. ఇరుకంటే ఏంటి? దావీదు కీర్తన 18, 19లో చెల్లించినటువంటి మాట 17వ వచనం నుంచి చదువుకుందాం. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనక ఆయన నన్ను, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దావీదు భక్తుడు విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను అని అంటే, అంతకుముందు అతను ఎక్కడ ఉన్నట్లు? ఇరుకు స్థలంలోనే ఉన్నాడు కనుక అతను అంటున్న మాట ఏంటంటే, ఇరుకులో ఉన్న నన్ను, ఇరుకనగా ఈ స్థలం గురించి నేను చెప్పడం లేదు, కానీ ఇరుకనగా బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలుష్ఠులై ఉండగా వారి వశం నుండి నన్ను రక్షించను. ఎప్పుడైతే బలవంతులకు లేకపోతే బలిష్ఠులైన వారి వశంలో ఉన్నాడో, అలాంటి సమయాన్ని నేను మీకు ఏ జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇరుకులో ఉన్నాడు దావీదు. ఎప్పుడైతే బలిష్ఠులైన బలవంతులైన పగవారు ఆయన మీదకి దాడి చేసినప్పుడు నేను అంటున్న మాట ఏంటంటే, ఇరుకులో ఉన్నాడు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. శత్రువు మీదికి వచ్చినప్పుడు ఇరుకులో ఉన్నాడు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నా. పగవారు మీదికి వచ్చినప్పుడు లేదా బలిష్ఠులు మీదికి వచ్చినప్పుడు ఇక్కడ రాబడినటువంటి బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టను గనక ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలము, ఇరుకు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు భక్తుడు ఆపత్కాలమున ఉన్నప్పుడు, అంటే ఇరుకులో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడు దావీదు. హల్లెలూయా. దావీదును దేవుడు విశాల స్థలమునకు తీసుకొని వెళ్ళిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. విశాల స్థలమునకు ఒక వ్యక్తిని ఎప్పుడు తీసుకువెళ్తాడంటే, అక్కడ అంటున్నా, నేను ఆయనకు ఇష్టడును గనక ఆయన నన్ను బలిష్ఠుడైన చేతుల నుంచి లేదా నా శత్రువుల చేతుల నుంచి లేదా ఆపత్కాలం నుండి నన్ను తప్పించను అంటా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవునికి ఆయన ఇష్టడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి ఆయన ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి ఇరుకులో నుంచి దావీదును విశాలమైన స్థలంలోకి, లేకపోతే ఒక విశాలమైన నెమ్మదినిచ్చు స్థలంలోకి, నెమ్మది ప్లేస్ లోకి, నెమ్మది పరిస్థితుల్లోకి తీసుకెళ్లి వెళ్ళిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్థలం అంటే స్థలం గురించి నేను మాట్లాడలేదు, కానీ ఇరుకు అంటే మనం అర్థం చేసుకున్న బద్దులమైంటాం. ఇరుకు అంటే దావీదు జీవితంలో ఒక కష్టకాలము, ఒక ఇబ్బందుల కాలము, ఒక ఆపత్కాలము అన్నమాట. ఒక నెమ్మది లేని స్థితి, ఒక సంతోషం లేని స్థితి, ఒక సమాధానం లేని స్థితి, ఇరుకు అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. దావీదు అంటా ఉన్నాడు, నేను ఆయనకు ఇష్టడును గనక ఆయన నన్ను. ఎప్పుడు ఒక వ్యక్తి ఇష్టడుగా ఉంటాడు?
దేవునికి ఇష్టడుగా ఎప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో స్పష్టంగా రాయబడింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి నీవు ఇష్టడుగా ఉంటావో అప్పుడు నీ యందు ఏమున్నట్లు? విశ్వాసం ఉన్నట్లు. దావీదు భక్తుడు దేవుని యందు ఎంతో నమ్మిక కలిగిన వాడై, ఎంతో విశ్వాసం కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఇష్టడు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉంటాడు అంటే ఎప్పుడైతే నువ్వు దేవుని ఎడల సంపూర్ణమైన నమ్మిక, సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉంటావో అప్పుడు నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు. అంతే తప్ప నీ డబ్బు కోట్లు ఉంటే, నీ యొక్క ధనము కోట్లు ఉంటే, ఆస్తిపాస్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడడు. దేవుడు ఇష్టపడాలంటే నీవు కలిగి ఉండాల్సింది డబ్బు, ధనము, ఐశ్వర్యము, ఆస్తిపాస్తులు, హోదాలు, పలుకుబడి, ప్రతిష్ట కాదు. దేవుడు నీ ఇష్టపడాలనంటే, దేవుడిని నీ యందు ఇష్టపడి ఆనందించాలని అంటే నీ వద్ద ఉండాల్సింది విశ్వాసము అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసం లేకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో స్పష్టంగా రాయబడింది. విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టడై ఉండుట, దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని రాయబడింది. అంటే దేవునికి ఇష్టడుగా ఉండాలంటే నీ వద్ద నువ్వు కలిగి ఉండాల్సింది విశ్వాసము. దావీదు ఎంతనో విశ్వాసం, నమ్మకం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి ఆయన కలిగినటువంటి అపాయాల్లో నుంచి లేదా ఆపత్కాలం నుండి, కష్టకాలం నుండి విడిపించాడు అన్నమాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందరికీ తెలుసు దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన డాడీ యొక్క లేదా వారి యొక్క తండ్రి యొక్క గొర్రెలు మేపుతున్నటువంటి సమయంలో ఎలుగుబంటి ఒకసారి, తర్వాత ఓసారి సింహము ఒకసారి వచ్చినప్పుడు తను కలిగినటువంటి ఆ యొక్క గొర్రెలలో ఒక గొర్రెని తీసుకుని వెళ్తున్న సమయంలో దావీదు వాటి వెంట పడి సింహాన్ని, ఎలుగుబంటిని చంపిన విషయము మనందరికీ తెలిసిందే. ఈ మాటలు పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 34-35 చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17 34-35లో ఉన్నటువంటి మాట. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించింది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒక కష్టకాలాన్ని నేను మీకు జ్ఞాపకం చేసుకుంటాను. ఇరుకు అంటే ఒక కష్టకాలం అని చెప్పాను. ఇప్పుడు ఒక బలమైనటువంటి జంతువు లేదా ఒక బలమైనటువంటి ఒక మృగము తన మీదకి రావడం, ఇది ఆపత్కాలము అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎదురుగా ఒక బలమైన జంతువు, ఇతనేమో బలహీనుడు, మానవుడు వింటున్నాడు, ఇతనేమో బలహీనుడు, ఎదురుగా ఉన్నది బలమైనటువంటి మృగం లేదా ఒక మనుషులను చంపేటటువంటి ఒక మృగము. సింహమైన మృగమే, ఎలుగుబంటి కూడా మృగమే. అవి బలమైనవి అనే మాట నేను జ్ఞాపకం. అవి వీటికి దాడి చేసినప్పుడు నేను అంటున్న మాట, ఇప్పుడు దావీదు ఇరుకులో ఉన్నాడు, అవునంటారా కాదంటారా? దావీదు ఒక ఇరుకులో అంటే ఒక ప్రమాదంలో ఉన్నాడు. ప్రమాదంలో ఉండి ఈ ప్రమాదంలో దావీదుకు ప్రాణానికైనా నష్టం కలగవచ్చు, అవునంటారా కాదంటారా? ఈ క్రూర మృగాలు, సింహము, ఎలుగుబంటి ఆయన మీద పడే ప్రమాదము ఉంది. ఆ ప్రమాదంలో దావీదు మరణం లేదా చనిపోవలసినటువంటి స్థితి కూడా ఉంది అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే దావీదు ప్రమాదములో చిక్కుబడి ఉన్నాడు, అంటే ఇరుకులో ఉన్నాడు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు దేవుడు తోడుగున్నాడు గనక ఆ యొక్క సింహాలను చంపడానికి లేదా ఎలుగుబంటిని, సింహాన్ని చంపడానికి శక్తినిచ్చి, బలమిచ్చి వాడిని చంపడానికి కృప ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకు నెమ్మది కలిగిందంటారా లేదంటారా? మృగం వచ్చినప్పుడు భయపడి ఉండొచ్చు, లేదా ఎలుగుబంటి వచ్చినప్పుడు భయపడి ఉండొచ్చు, లేదా సింహం వచ్చినప్పుడు భయపడి ఉండొచ్చు. కానీ ఈ సమయంలో దేవుని కృప వలన లేదా దేవుని శక్తి వలన పోరాడడం, దాన్ని చంపడం వలన ఈ సమయంలో దావీదుకు నెమ్మది కలిగింది అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నా. నేను అంటున్న మాట ఏంటంటే ఇరుకులో నుండి దావీదును దేవుడే విశాలతలోకి నడిపించాడు. ఇరుకులో గొప్ప విశాలత మన జీవితంలో దేవుడే కలగజేస్తాడు.
ఈ లోక సంపద వలనో ఈ లోక కలిమి వలనో విశాలత వస్తుందని అనుకోవడము పొరపాటు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? నీకు విశాలత కలగజేయాలంటే దేవుడే కలగజేయాలి. నీ ఇరుకును ఈ విశాలంగా మార్చాలంటే ఈ లోక సంపద వలనో ఈ లోక కన్మి వలనో నీ ఇరుకు నీ విశాలంగా మార్చబడదు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తూ. మనందరికీ తెలుసు గొల్యాతు దావీదు యుద్ధ సమయంలో ఆ పక్క ఎదురుగా గొల్యాతు బలవంతుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడని బైబిల్ సెలవిస్తుంది. తలకు రాగి శిరస్థానము కవచాలని తోడుకొని ఉన్నాడు. యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు. అతని చేతిలో ఒక ఖడ్గం ఉంది, ఒక డాల్ ఉంది. దావీదు చేతిలో ఒక వడిసెల మాత్రమే ఉంది. ఈ సమయంలో నేను అంటున్నాను, గొల్యాతు బలవంతుడు, దావీదు బలహీనుడు అనంటారు కదంట. ఇప్పుడు యుద్ధ సమయం, యుద్ధం చేయాల్సినటువంటి రాజు సౌలే కృంగిపోయి లోపల దాక్కున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన సైన్యం అంతా కలవరపడిపోతా ఉంది ఇంతటి గొల్యాతు స్థితిని చూసి. అవునంటారా కాదంటారా? అలాంటి సమయంలో దావీదు గొల్యాతు దగ్గరికి ఒక చిన్న వడిసెలతో రావడం జరిగింది. నేను అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు ఒక పెద్ద బలవంతుని చేతిలో బలహీనుడైనటువంటి దావీదు ఇరుకులో ఉన్నాడు. అవునంటారు కాదంట? ఒక బలవంతుని చేతిలో, ఇవాళ చదువుకున్నాం కీర్తన 18, 17, 18, 19లో బలిష్ఠుడు అని రాయబడింది, బలవంతులు అని రాయబడింది. వారి వశం నుండి నన్ను తప్పించినాడు దేవుడు అని రాయబడింది. నిజమే, గొల్యాతు బలవంతుడై ఉంటున్నాడు, దావీదేమో బలహీనుడు. నేను అంటున్న మాట, ఒక ఇరుకులో ఉన్నాడు దావీదు, ఇరుకులో ఉన్నాడు, బలహీనుడే. వాస్తవంగా లోక సంబంధంలో మనం ఆలోచన చేస్తే బలవంతుడు బలహీనుడు పోట్లాడితే ఎవరు గెలవాలి? ఈ లోక సంబంధంగా బలవంతుడే గెలుస్తాడు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డరా, బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది, వాస్తవంగా గొల్యాతేమో బలశాలిగా ఉన్నాడు, దావీదేమో బలహీనుడుగా ఉన్నాడు. చిన్నవాడు, ఓన్లీ ఆ ఒడిసెల మాత్రమే ఉంది. కానీ ఏమైందో తెలుసా? మనందరికీ తెలుసు, దేవుడు దావీదుకు తోడుగా ఉండి గొల్యాతుపై జయమిచ్చినాడు, గొల్యాతును చంపినాడు అనే మాట బైబిల్లో స్పష్టంగా రాయబడిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. దావీదుకు దేవుడే గొల్యాతుపై జయమిచ్చి నెమ్మది ఇచ్చాడు. హల్లెలూయా! దేవుడే దావీదుకు గొల్యాతుపై జయమిచ్చి నెమ్మది ఇచ్చాడు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే, ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గూగుల్ మీట్ లో ఈ వాక్యం వింటున్నటువంటి ఎవరైనా సరే, నీ ఇరుకు ఏదైనా కావచ్చు. ఈరోజు నీ కష్టకాలమా, ఇబ్బందుల, ఇరుకుల, నిందల, అవమానాల, అప్పుల, శ్రమల, కష్టాల, ఆర్థికపరమైన స్థితి, అనారోగ్యమా, అసమాధానమా, నెమ్మద, అసంతోషమా, ఏది నీ ఇరుకు? ఈరోజు ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏది ఈరోజు నీ ఇరుకు? ఇరుకంటే ఏదో స్థలం ఇరుకు కాదు. దావీదు జీవితంలో ఎన్నో ఇరుకులలో నుంచి నన్ను విశాలతలోకి నడిపించినాడు దేవుడని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇరుకులో ఉన్నప్పుడు భయం కలిగింది, ఇరుకులో ఉన్నప్పుడు కలవరం కలుగుతుంది, కానీ విశాలత దొరికినప్పుడు నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా! విశాలత కలిగినప్పుడు నెమ్మది కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ లోక సంపద వల్లనో ఈ లోక కలిమి వలనో నీకు విశాలత దొరకదండి. నువ్వు కోరుకున్నటువంటి విశాలత ఏదో నాకైతే తెలియదు. నువ్వు చిక్కుకున్న ఆ ఇరుకు ఏదో నాకైతే తెలియదు. దాని నుండి నువ్వు విశాలమైన స్థలంలోకి నువ్వు రావాలంటే ఈ లోక సంపద వలనో ఈ లోక సంపద వలనో ఈ లోక కలిమి వలనో నీ విశాలతలోకి నువ్వు నడిపింపబడలేవు. నిన్ను విశాలమైన స్థలంలోకి నడిపింపబడాలనంటే ఒకే ఒక్కరు, ఆయనే నజరేయుడైన యేసు. నీ కొరకు, నా కొరకు పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి పలు నిందలు, పలు అవమానాలు భరించి, గడ్డము పీకిన, ఉమ్మి వేసిన సహించి, పిడిగుద్దులు సహించి, ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు సహించి, తలకు ముళ్ళ కిరీటము సహించి,
ఆ కల్వరి శిల్వలో మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుత్థాడైన ఆ యేసు ప్రభు మాత్రమే నీకు ఆ విశాలమైన స్థలం, ఆ విశాలతలోకి నిన్ను నడిపించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. ఆయనందు నీ విశ్వాసం ఉంచగలిగితే, ఆయనందు నువ్వు నమ్మిక ఉంచగలిగితే, ఆయన మీద సంపూర్ణంగా నువ్వు ఆధారపడగలిగితే, నీ ఇరుకేదో నిన్ను విశాలతలోకి నడిపించగలడు. ఈ రోజున వాక్యం ఇటున్న నీవు ఏ ఇరుకులో ఉన్నావో నాకైతే తెలియదు. సమస్త మెరిగిన వాడు దేవుడు. ఏ ఇరుకులో ఉన్నావు నువ్వు? నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, దావీదుని ఇరుకులో నుంచి విశాలతలోకి నడిపించిన దేవుడు నీ ఇరుకులో నుంచి నిన్ను విశాలతలోకి నడిపించలేడా? ఒకప్పుడు నా జీవితంలో నేను భయంకరమైన ఇరుకులో నేను ఉన్నటువంటి వాడు. అసమాధానము, నెమ్మది, అసంతోషము, ఆర్థికపరమైన సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాడను. ప్రభు మీద ఆధారపడి సంపూర్ణంగా వేచి ఉండి కనిపెట్టి ఓర్పుతో సహనముతో ఆయన పాదాల దగ్గర వేడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ విశ్వాసంతో కనిపెట్టుకుంటే దేవుడు ఈ రోజున ఈ స్థితి నాకు ఇవ్వగలిగాడు. ఈ రోజున నెమ్మదికి నాకు దేవుడు కలగజేశాడు. ఒకప్పుడు నెమ్మది లేని స్థితి, ఆర్థికపరమైన అప్పులు, కానీ ఈ రోజున నెమ్మది దేవుడు నాకు ఇచ్చాడు. నాకు నెమ్మది ఇచ్చిన దేవుడు, దావీదుకు నెమ్మది ఇచ్చిన దేవుడు నీకు నెమ్మది ఇల్లేడంటారా? నీకు సమాధానం ఇవ్వలేడంటారా? మీకు పరిపూర్ణమైన సంతోషం కలగజేయలేదంటారా? మీ ఆర్థికపరమైన సమస్యలు తొలగించి సమృద్ధిలోకి మిమ్మల్ని నడిపించలేడంటారా? నీ ఇరుకును విశాలతలోకి నడిపించలేడా? నీ కరువును సమృద్ధిలోకి నడిపించలేడా? నీ బలహీనతలన్నిటినీ తీసివేసి నిన్ను బలపరచలేడా? పడిపోయిన నిన్ను పైకి లేవనెత్తలేడా? నీ మోడిబారిన జీవితాన్ని తిరిగి చిగురింప చేయలేడా? గుండె చెదిరిన నిన్ను బాగు చేయలేడా? ఆ దేవుడు సమర్థుడు వీటన్నిటిని చేయడానికి అన్నమాట నేను జ్ఞాపకం చేస్తూ. ఆయన శక్తిమంతుడు. అందుకే దావీదు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినాడు. ఈరోజు ప్రభు మీద నువ్వు ఆధారపడగలిగితే, సంపూర్ణంగా దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, ఆ దేవుడు నీ ఇరుకును విశాలంగా మారుస్తాడన్నమాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ. అంత మాత్రమే కాదు, ఇరుకు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు మోసే నాయకత్వంలో విడిపింపబడడం జరిగింది. మోసే నాయకత్వంలో పాలు తేలు ప్రవహించే దేశానికి ప్రయాణంలో వెళ్తూ ఉండగా ఫరో చేతిలో నుంచి దాటి వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఎర్ర సముద్రము అడ్డం రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే. వెనుక చూస్తే ఫరోనేమో తప్పించుకొని పోయిన వారిని, ఇశ్రాయేల్ ప్రజలను తిరిగి తన దేశానికి రప్పించుకోవడానికి వెంబడిస్తూ ఉన్నాడు ఇశ్రాయేల్ ప్రజలను. వెనక ఫరో సైన్యం వస్తూ ఉంది. ముందు చూస్తే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. మధ్యలో ఎవరున్నారండి? ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు ఈ వాక్యం. ఇక్కడ మమ్మల్ని చంపనీకి తీసుకొచ్చావా మోసే? అదేదో మేము ఐగుప్తులోనే మేము చచ్చిపోయేవారం కదా అని సనుగుతున్నారు. మోసే మీద, దేవుని మీద సనుగుతున్నారు, గొనుగుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి లాగా ఉంది. ఒక అర్థం కాని స్థితిలో ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. అవునంటారా కదంటారా? ఎటుపోలేని స్థితి ఉంది. ఎనికి పోదామా, వెనక ఫరో సైన్యం తరుముతూ ఉంది చంపడానికని. ముందు చూద్దామా, ఎర్ర సముద్రము పారుతా ఉంది. ఒకటేమైనా శత్రుల నుంచి తప్పించుకొని ముందుకు పోతే సముద్రంలో పడి చచ్చిపోతా. అవునంటారా కదంటారా? ఇశ్రాయేల్ ప్రజల గురించి నేను మాట్లాడుతా ఉన్నా. ముందు చూస్తే ఎర్ర సముద్రము, వెనక చూస్తే ఫరో సైన్యం. నేను అంటున్న మాట ఏంటంటే, ఈ సైన్యము, ఫరో సైన్యంకు సముద్రానికి మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు ఇరుకులో ఉన్నారు. ఫరో సైన్యానికి
ముందున్న ఎర్ర సముద్రానికి ఇశ్రాయేలు ప్రజలు ఇరుకులో ఉన్నారు. ఇది వారికి ఇరుకు స్థితి. నిజమే, కొందరి జీవితాలలో రక్షణ పొందాం, మారు మనసు పొందాం, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, మందిరాలకు వెళ్తా ఉన్నాం, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, దశమ భాగాలు ఇస్తూ ఉన్నాం. దేవుని ఎందు విశ్వాసం ఇచ్చిన బిడ్డలమే, దేవుని బిడ్డలమే. ఒక్కొక్కసారి సందర్భంలో నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో ఇలాంటి సందర్భాలు తప్పకుండా ఏర్పడి ఉంటాయి అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఒక్కోసారి అర్థం కాదు, ముందుకు పోదామా ఎనిక్కిపోదామా, ఒక అర్థం కాని స్థితిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే ఇరుకు. ఈరోజు నీ జీవితంలో ఏది ఉందో అర్థం కాని స్థితి, ఆర్థిక స్థితి, అనారోగ్యమా, ఏదైనా కావచ్చు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్లుంది ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి. అలాంటి సందర్భంలో ఒక మాట చదువుకుందాం నా ప్రియమైన దేవుని బిడ్డారా. ఇరుకులో ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ సమయంలో ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవెలా మాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నా కర్రను ఎత్తి ఆ ఎర్ర సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోదురు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇంతటి ఇరుకు ఇశ్రాయేలు ప్రజలు ఇరుకులో ఉన్నారు. ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే గొయ్యి, ముందు ఎర్ర సముద్రము, వెనక చూస్తే ఫరో సైన్యము. ఎట్టుపోలేని స్థితిలో ఉన్నారు, అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు మోషేతో అంటున్న మాట ఏంటంటే, నీవేలా నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పుము అంటా ఉన్నాడు. దేవుడు మోషేతో అంటున్న మాట ఏంటంటే, నీ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పోయి సాగిపోండి అని చెప్పుపో అంటా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం అర్థం చేసుకుందాం, మోసే పోయి ఇశ్రాయేలు ప్రజలతో సాగిపోదాం దా అని అన్నాడు అనుకుంది. మమ్మల్ని చంపనీకేనా అని అంటారా అన్నారా? ఒకవేళ ఇలాంటి సముద్రము వారి జీవితంలో ఎప్పుడైనా చీలిపోయింటే, ఇప్పుడు కూడా మన దేవుడు చీలుస్తాడనే నమ్మకము, విశ్వాసము వాళ్ళు కలిగిదే. మోసేకు కూడా కొత్తదే, మోసేకు కూడా తెలియదు ఎర్ర సముద్రం చీలేదు. ఈ రోజు నీకు నాకు తెలుసు ఎర్ర సముద్రం చీలిందని మాట్లాడుకుంటూ ఉన్నా. అంతకుముందు మోసేకు తెలియదు ఏం చేయాలనో, ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు ఏం చేయాలనో. అంటున్న మాట, బైబిల్ ఒక మాట ఉందండి, ఏ నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము నిరీక్షించను, ఆశీర్వాదాల విషయాలలో నిరీక్షించి ఆశీర్వాదాలు పొందాడు. అంతకుముందు అలాంటి ఆశీర్వాదాలు ఎవరైనా పొందింటే, పలానా వాళ్ళకి ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు కదా, నాకు కూడా ఇస్తాడనే ఆశీర్వాదం ఉండు. ఏంటి ఆశీర్వాదము? ఆకాశం అంతటి నక్షత్రాల లాంటి సంతానము, లేదా ఇసుకరేణి వాళ్ళ సంతానము దేవుడు ఇస్తాడని వాగ్దానం చేశాడు. అంతకుముందు ఎవరైనా అలాంటి ఆశీర్వాదం పొందింటే నాకు కూడా ఇస్తాడు లేని ఒక నిరీక్షణ ఉండు. ఏ నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాం నిరీక్షించాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యోబు గురించి కూడా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏ నిరీక్షణకు ఆధారం లేనప్పుడే యోబు నిరీక్షించాడట. ఏ నిరీక్షణకు ఆధారం లేనప్పుడే యోబు నిరీక్షించాడట. నిజమేనండి. అంతకుముందు యోబు పడినటువంటి కష్టాలు ఈరోజు నీకు నాకు తెలుసు, ఆ శ్రమలు ఈరోజు నీకు నాకు తెలుసు. అలాంటి శ్రమలు యోబుకు ముందు ఎవరైనా అలాంటివి అనుభవించింటే, ఓహో దేవుడు వారికి తోడుగుండి ఆ శ్రమల నుంచి, అంతటి కష్టాల నుంచి విడిపించాడు కాబట్టి నన్ను కూడా దేవుడు విడిపిస్తాడనే ఆ నిరీక్షణ యోబుకు ఉండేది. కానీ అంతకు ముందు అలాంటి వాళ్ళు లేరు. ఇదే మొట్టమొదటిసారి అలాంటి శ్రమలు పొందిన వ్యక్తి. ఏ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు యోబు నిరీక్షిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా మోసేకు నేను అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ అలాంటి ఒక పారి నీరు ఒకవేళ గోడల్లాగా రాశిగా నిలబడ్డాయి అని చరిత్రలో ఉంటే మోసేకు కూడా ఒక ధైర్యం వచ్చాయి. అవునంటారు కాదంటారు? అది లేదు, అంతకుముందు జరిగినది. కానీ ఇప్పుడు అంటున్నాడు దేవుడు మోసేతో, మోసే సాగిపోని నీ ప్రజలతో చెప్పు అంటా ఉన్నాడు. నేను అంటున్న మాట, దేవుడి మాట మోసే నమ్మాడు. హల్లెలూయా. మోసే నమ్ముతున్నాడు ఏంటంటే, అడుగు పెడితే చాలు అద్భుతం జరిగిస్తాడని విశ్వసిస్తూ ఉన్నాడు. సాగిపోమ్మన్న వాడు ఈ సముద్రం నుండి నన్ను తప్పించగలడని నమ్ముతా ఉన్నాడు, తప్పించగలడు అని నమ్ముతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఇరుకులో నుంచి నాకు విశాలత చేయగలడు అని మోసే నమ్ముతున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. హల్లెలూయా. ముందు మోసే నమ్ముతా ఉన్నాడు.
సాగిపో అంటా ఉన్నాడు. ముందు ధైర్యం ఎవరికి రావాలి? మోసేకు రావాలి. అంతకుముందు ఎప్పుడు అలాంటి నీరు గోడలాగా కట్టిన సందర్భాలు లేవు. కానీ దేవుని మాట నమ్ముతున్నాడు, దేవుని మాట విశ్వసిస్తూ ఉన్నాడు. అవే మాట ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎదురు తిరగలేదు. అవునంటారు కదంటారు, ఏమయ్యా మమ్మల్ని చంపనీకైనా లోపలికి నడిపిస్తున్నావా అని అనలేదు. అంటే అర్థం ఏంటంటే మోసే మాట అది దేవుని మాటగా ఇశ్రాయేలు ప్రజలందరూ నమ్మారు. హల్లెలూయా. ఏదైతే మోసే చెప్పాడో అది వారు దేవుని మాటగా నమ్మారు, విశ్వసించారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ ఎప్పుడైతే ఆ యొక్క ఎర్ర సముద్రంలో కాలు పెట్టారో ఎర్ర సముద్రము 2 పాయలుగా, ఎట్లా అండి 2 పాయలు, ఏ విధంగా ఒక గొడ్డలితో ఒక కర్రని ఇట్లా చీలిస్తే 2 పాయలు అవుతుందో, హల్లెలూయా, ఒక కత్తితో ఒక 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 కర్రను ఇట్లా చీలిస్తే 2 పాయలు అవుతుందో ఆ విధంగా ఎప్పుడైతే కర్రతో అటు అన్నాడో వెంటనే ఎర్ర సముద్రమును 2 పాయలై ఈ పక్క నీళ్లు రాశిగా ఈ పక్క నీళ్లు రాశిగా నిలబడ్డాయట. హల్లెలూయా. ఎప్పుడైతే నీళ్లు రాశిగా నిలబడ్డాయో అంతవరకు జల నీలమయమైనటువంటి ఆ నది క్షణములో ఆరిన నేలగా మారిపోయిందట. క్షణములో ఆరిన నేలగా మారిపోవడము ఇశ్రాయేలు ప్రజలందరూ ఆరిన నేలలో నడిచిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము 14వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 21, 22. మోసే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కనలను వారికి గోడ వలె ఉండెను. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. ఎర్ర సముద్రము చీనక ముందు వారు ఒక ఇరుకులో ఉన్నారు. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యిలాగా ఉన్నారు. ఎటు పోవాలని అర్థం కాని స్థితి. దేవుడు ఒక అద్భుతం చేశాడు. అంతవరకు జలజలార పారుతున్నటువంటి ఎర్ర సముద్రమును 2 పాయలు చేయడం, ఈ పక్క నీళ్లు రాసి ఈ పక్క నీళ్లు రాసి నిలబడి ఆరిన నేలలో ఏర్పాటు చేయడం ఎలా ఉందట అంటే నేల ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేల పొడి నేలగా ఇశ్రాయేలు ప్రజలందరూ దాటిపోయారట. ప్రియమైన దేవుని బిడ్డారా, నేను అంటున్నాను, ఇప్పుడు వాళ్ళకు నెమ్మది కలిగి ఉంటుందంటారా లేదంట? సంతోషించారంటారా లేదంట? తర్వాత ఆ మోసే వాళ్ళ అక్కగారు చక్కగా పాట ఎత్తి పాడిన విషయం బైబిల్లో దేవుని స్తుతించిన విషయం, ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి మిరియాము స్తుతించిన విషయం, లేదా మిరియాము దేవుని ఆరాధించిన విషయం స్పష్టంగా బైబిల్లో ఉన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను అంటున్న మాట, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఇరుకును విశాలంగా మార్చాడు దేవుడు. నా ఇరుకు స్థలాన్ని విశాలంగా మార్చిన దేవుడు, దావీదు ఇరుకు స్థలాన్ని విశాలంగా మార్చిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఇరుకు స్థలాన్ని విశాలంగా మార్చిన దేవుడు ఈరోజు నీ ఇరుకు ఏదైనా సరే విశాలంగా మార్చలేడు అంటారా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరికైనా కావచ్చు ఈ గూగుల్ మీట్ లో, నా ప్రేమైన సహోదరి సహోదరుడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఇవి దేవుని మాటలుగా దేవుడు నీతో మాట్లాడు. ఈరోజు నీ ఇరుకేది? ఆర్థికపరమైన సమస్యలా, అప్పులా, అనారోగ్యమా, నిస్సహాయ స్థిత్యా, ఇక నా పరిస్థితి అయిపోయింది, నన్ను ఎవరు ప్రేమించడం లేదు అని అనుకున్నటువంటి స్థితిలో ఉన్నావా? నిన్ను ప్రేమించే దేవుడు ఒకరున్నా. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు ఒకరున్నా. ఈ లోకంలో అందరూ విడివచ్చేమో, కానీ ఆ దేవుడు నిన్ను విడివడు, ఎడబాయుడు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు విడిబడి దేవుడు, ఎడబాయని దేవుడు. బైబిల్ సెలవిస్తుంది, తల్లైన తన చంటి బిడ్డను మరుస్తుందేమో, కానీ నేను నిన్ను మరవననే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమేనండి, మా దేవుడు నిన్ను మరువడు, మన దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. లోకంలో ఉన్న నిన్ను,
లోకంలో పాపంలో శాపంలో కొట్టుకుపోతున్న నిన్ను తన కృప ద్వారా లోకంలో నుంచి తన రాజ్యంలోకి నిన్ను నడిపించిన దేవుడు అంతం వరకు లేదా పాలు తేలు ప్రవహించే పరలోక రాజ్యంలోకి చేరేంత వరకు నీకు తోడుగా ఉంటాడు. ఒకవేళ ఏ నిరాశ జీవితంలో ఉన్నావో నాకైతే తెలియదు. ఆ దేవుడు నీ నిరాశ జీవితాన్ని నిరీక్షణలోకి నడిపించును గాక. నీ బలహీనతలన్నీ నా యేసయ్య బలము చేయును గాక. నీ పడిపోయిన జీవితాన్ని నా యేసయ్య లేపును గాక. నీ మోడిబారిన జీవితాన్ని తిరిగి చిగురింపు చేయను గాక. నీ పాపపు స్థితిని పరిశుద్ధంగా పవిత్రంగా మార్చును గాక. నీ చీకటి బ్రతుకు వెలుగుగా మార్చును గాక. నీ అసమాధానమైన జీవితాన్ని సమాధానముగా మార్చును గాక. నీ నెమ్మదిని నెమ్మదిగా మార్చును గాక. నీ అసంతోషమును సంతోషంగా మార్చును గాక. ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది అంశం. దేవుని చిత్తమైతే ముందు దీన్ని కొనసాగించుదాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తున్నాను. నా కాల కల్వరి మినిస్ట్రీ అధినేత అయినటువంటి వ్యవస్థాపకులైనటువంటి వేదం భవన గారికి కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. హోస్ట్ గా ఉన్నటువంటి రవి గారికి కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నా ప్రియమైన సహోదర సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం నీ కొరకే. నీ ఇరుకు ఏదైనా సరే నా యేసయ్య విశాలంగా మార్చగలడు. ఆయనందు నమ్మిక ఉంచినప్పుడు, ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు. దావీదు నేను ఇష్టడును గనుక నన్ను తప్పించాడు అంటా ఉన్నాడు. నువ్వు ఈరోజు ఇష్టడుగా మారాలంటే నీ దగ్గర ఉండాల్సింది డబ్బు, ధనము, ఐశ్వర్యం, అందచందాలు, ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు కాదు, కానీ ఆయనందు విశ్వాసం ఉంచు. నా దేవుని అద్భుతంలో చూస్తావు. దావీదు అద్భుతం చూడగలిగాడు. ఇశ్రాయేలు ప్రజలు అద్భుతం చూడగలిగాడు. నేను ఒక అద్భుతాన్ని చూడగలిగాను. ఈ రోజు నువ్వు కూడా ఒక అద్భుతం ఈరోజు చూడగలవు. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీ సహవాసానికి, నీ సంఘానికి అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. చక్కని వర్తమానం అందించినటువంటి ఎంఏ దేవప్రేమ గారికి సిసిఎం తరపున మరియు చేరవచ్చిన వారందరి తరపున వందనాలు. మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన, అనంతరం బ్లెస్సింగ్ ఉంటుంది. వినటువంటి వాక్య నిమిత్తము వాక్యం మనలో ఫలించినట్లు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ జాన్ చిన్నారావు గారు ఉన్నారు. పాస్టర్ జాన్ చిన్నారావు గారు ప్రార్థన చేస్తారు. పట్లాశ్వాదములకు కారణభూతుడా, ప్రియపరలోటు తండ్రి, జోమ్ గల దేవా, సజీవుడా, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నాయన అయా, నీ కృపలతో నాయన మమ్మల్ని నింపి నీ సన్నిధులు ఆదరించి ఆస్వాదించిన ఆయన ఇప్పటి వరకు నాయన మీ దాసుల ద్వారా మీరు అందించిన దివ్యభరితమైన వర్తమానమును బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన స్తోత్రములు తండ్రి. నాయన నీ కృపలో నీ దాసుని బలపరచుని నాయన స్తోత్రం. నాయన ఇంకను బలంగా వాడుకొని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నిత్య నూతనమైన మేలులతో నింపడి నాయన స్తోత్రం. నాయన వినిన వాక్యము ప్రతి ఒక్కరి హృదయాలలో అయా నిండుగా నిండారుగా నాయన నిన్ను నూరింతలుగా ఫలించున్నట్లు సహాయం చేయండి నాయన. ఏ విధంగా అయితే నాయన స్తోత్రములు తండ్రి అయా పశువులు ఆహారమును నెమరు వేసుకుంటాయో నాయన, ఆ విధంగా నాయన స్తోత్రములు ఆయన నీ వాక్యమును నెమరు వేసుకుంటూ నీ నామును మహింపరుస్తూ నీకు ఇష్టలుగా జీవించే ధన్యతను చేకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన స్తోత్రములు తండ్రి. ఆయన అయా ప్రభా వేదన బాబు అన్న గారిని బట్టి మీకు వందనాలు. అయా తండ్రి నాయన నీ దాసుని దీవించండి, ఆశ్రయించండి నాయన. అయా నాయన 15-16 తేదీలలో నాయన విజయవాడలో నాయన సభలకు వచ్చుంటుండగా నాయన నీ కృపాశీర్వాదాలతో నింపి నాయన బలమైన ఆత్మతో నింపి నాయన బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన అయా నిన్న మొన్న తండ్రి నాయన అవుకులో జరిపించిన నాయన కోడికలను బట్టి నాయన అయా నీ దాసుని బహుబలంగా వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు. నీ కృపాశీర్వాదాలతో నింపి బలపరచుని నాయన స్తోత్రములు తండ్రి. నాయన పోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి నాయన రవి గారిని దీవించండి నాయన, వారి కుటుంబం దీవించి నీ కృపలో వర్ధలొచ్చుని నాయన. అయా ప్రభు చేరువచ్చిన ప్రతి బిడ్డను పేరు పైన దీవించి ఆశించి నిన్ను నూరింతలు దీవులతో నింపి అయా తండ్రి నాయన నిత్యము నీ వాక్య ధ్యానము ప్రార్థనా జీవితము ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి నీ కృపాశీర్వాదాలతో నింపమని మా కొరకు ప్రాణమును పెట్టి తిరిగి లేచినటువంటి నదుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున మా మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ఆడియో ఆన్ చేసుకున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూనమైన సహవాసం ఈ గూగుల్ మీట్ లో ఆన్లైన్ లో వచ్చిన బిడ్డలందరికీ, వాక్యం అందించిన ఆయన దాసునికి, ప్రార్థించిన పాటలు పాడిన ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న వారికి,
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమెన్ ఆమెన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. చేరొచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి గమనించండి, యథావిధిగా వచ్చే సోమవారము మరియు గురువారము పరిచర్య ఉంటుందని మనవి చేస్తా ఉన్నాను. అందరూ తప్పక పాల్గొని దేవ దీవెనలు పొందాలని మనవి. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే మాట్లాడతారండి? ఎవరో ఒకరు కొత్తగా వచ్చినట్టున్నారు. పుష్పమ్మ గారు బాగున్నారా? బాగున్నాం బాగున్నాం. మంచిది. జోసెఫ్ గారు, చిన్నారావు గారు అన్నా ప్రైజ్ లాడ్ అన్నా. ప్రైజ్ లార్డ్ గారు. అన్నా మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడుతున్నానన్నా. అయ్యా మిమ్మల్ని చూడాలని ఎంతగానో ఆశపడుతున్నానన్నా. డైరెక్ట్ గా. ఓకే, థ్యాంక్ యూ. రవి గారు ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లార్డ్ బాగున్నారా? హెల్త్ బాగుందా? బాగున్నానండి. పర్లేదండి, కొంచెం అంటే చలిగాలులకి బాగా పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. దేవప్రియన్ గారు ప్రైజ్ లాడ్ అండి. పాష్ గారండి చిన్నారావు పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లాడ్ అండి. కొత్తగా వచ్చిన వాళ్ళు దయచేసి మాట్లాడండి. ఎవరు? జోసెఫ్ గారు అని వచ్చారు. జోసెఫ్ గారు ఎవరండి? జోసెఫ్ గారు మాట్లాడతారా? అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. నేను సుజాతనన్నా. అమ్మా ప్రైజ్ లార్డ్. ఎట్లుందమ్మా ఆరోగ్యం? బాగుందన్నా. శాంతికి కూడా చెప్పమ్మా ఆన్లైన్ లోకి రమ్మని. తర్వాత జీవన్కి. సరే అన్నా. బాగుంది కదా ఆరోగ్యం? బాగుందన్నా. ఓకే అమ్మా. మీ అందరికి థ్యాంక్స్ అన్న. నా కోసం ప్రార్థించారు. షుగర్ నాకు కంట్రోల్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన అందరికీ నా తరపున వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. జోసెఫ్ అంటే నువ్వేనమ్మా? నాదే అన్న అది కూడా. అవునా, సరే సరే. ఏదో వచ్చింది జోసెఫ్ అన్న. జోసెఫ్ కంప్యూటర్స్ అన్నది. ఓకే ఓకే ఓకే, మంచిది. అదేనా? ఓకే రాజేష్ బాగున్నావా? ఓకే నాన్న. ఓకే, థ్యాంక్స్ అగైన్ అందరికి. ఓకే రవి. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికి వందనాలు అండి. ఇంతటితో ఈ రోజు ఈ యొక్క కూటమి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్ షారోన్, వాయిస్ బ్రేక్ అవుతుంది.